అనంతపురం జిల్లా కుందిర్పి మండలం తూంకుంట బెస్తరపల్లి గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులు హాజరయ్యారు. అభ్యర్థి సురేంద్రబాబుకి మహిళలు హారతులు పట్టారు. స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. టీడీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం. టీడీపీ రోడ్ షో మరోపక్క ఇంటింటికి తిరుగుతూ వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని, ఎన్నికల హామీలు నెరవేర్స్తానని అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నియోజకవర్గానికి జీవనాడైన బీటీపీ ప్రాజెక్టును 2.5 ఏళ్లలో పూర్తి చేసి 114 చెరువులకు నీరందించి రైతులకు జీవితాల్లో వెలుగు నింపుతానని, ఎన్నికల హామీలో తప్పకుండా నెరవేర్స్తానని, తనను నమ్మి ఓటు వేయాలని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ ఒక్క తప్పుడు పని కూడా నా జీవితంలో అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప తప్పుడు పని రావట్లేదని సభావంగా తెలియజేస్తున్నా. అది కూడా సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రాంతం నుంచి కరెంటు చాలా వరకు బయట ప్రాంతాలకు వెళ్తుంది. మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ విండ్ మిల్స్ ద్వారా చాలా కరెంట్ మనం ఉత్పత్తి చేసి బయట వాళ్ళకి అమ్మేస్తున్నాం. మనం ఒకటో అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రాంతంలో ఉత్పత్తి చేసే కరెంట్ ని మాకు కూడా ఇవ్వండి, మేము ఇక్కడే వాడుకుంటాం, మాకు 24 hours 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేయండి అని ఆయన కూడా అడిగి, మనకు ఉన్నంత వరకు 24 గంటలు కాకపోయినా కనీసం 14-15 గంటలు ఇవ్వగలిగితే మన రైతులందరూ కూడా బాగుంటుంది అనేది నా ఆశాభావం. నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం చాలా వరకు వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు కల్పించి ఏర్పాటు చేయాలి, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. మనకి ఏపీఐసిస్ ల్యాండ్ కు సంబంధించి ఇక్కడే దగ్గరలో మనకి 1200 ఎకరాలు భూమి రెడీగా ఉంది. దాన్ని కూడా మనం అభివృద్ధి కుటీర పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే జీన్స్ పరిశ్రమలు కావచ్చు, ఇంకా రకరకాల పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే కూడా కొన్ని కంపెనీల ద్వారా 10-15 కంపెనీలు మాట్లాడాం. వాళ్ళకు కూడా ఏదైనా ప్రాజెక్ట్ 114 చెరువు నీరు అందించే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ని 2-2.5 సంవత్సరాల లోప పూర్తి చేసి మీ అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, మీ అన్ని బోర్లు కూడా రీఛార్జ్ చేస్తాం. కాబట్టి నీళ్ళు ఎప్పుడైతే ఇస్తామో అందరూ కూడా సుఖశాంతులతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా. ఇది మాత్రం నేను ఇప్పుడే మన కనకదాస్ విగ్రహానికి ఆరమేసి వచ్చాను. ఆయన ముందర చెప్తున్నాను, ఇది మాత్రం 100% చేసి మీ అందరూ మొక్కు పొందాలని ఈ సభావంగా తెలియజేస్తున్నా. రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా తరలి రావడం, వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనే ఒక భావన వాళ్ళు అండి అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల అందరిలో కూడా వచ్చింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్న రోజు కూడా దగ్గరలోకి వచ్చాయి. వచ్చే సోమవారం అంటే కరెక్ట్గా ఈ రోజుకి 7వ రోజు మన పోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జగన్ రెడ్డిని ఓడించడానికి, ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని జూన్ 5వ తారీఖులో ముఖ్యమంత్రి చేయడానికి అతి ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను కూడా వాళ్ళందరూ చెప్పడం భారీ మెజార్టీతో మీరు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా భారీ